ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెంచుతున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గ్రీన్ కో ఎనర్జీ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై ఏం చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని కోరింది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా ఈ నెల 9న హాజరు కావాలంటూ ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇక అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నోటీసులపైన ఏసీబీ అధికారులు చర్చిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల నుంచి విచారణ చేయాలని నిర్ణయించారు. మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. కంపెనీలు తప్పుకోవడానికి గల కారణాలపై ఆరా తీయాలని ఏసీబీ నిర్ణయించింది. ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెంచుతున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గ్రీన్ కో ఎనర్జీ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏసీబీ అధికారుల భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలపైన ఏసీబీ ఉన్నతాధికారులు లీగల్ టీమ్ తో ప్రస్తుతానికి భేటీ కావడం జరిగింది. దీంట్లో చాలా చర్చ జరుగుతున్న సమాచారం అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు హైకోర్టులో చూసినట్లయితే కేవీట్ క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ అటు కేటీఆర్ కు ఇవ్వలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్తే దానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రస్తుతానికి అధికారులు చర్చ జరుపుతున్నారు. అయితే మరొక చూసినట్టు ఇప్పటికే ప్రభుత్వం కేవీఆర్ దాఖలు చేసింది. మీరు ఏదైతే కేటీఆర్ సంబంధించిన వాదనలు వినే దానికంటే ముందు మా వాదనలు వినాలి, విన్న తర్వాత ఫర్దర్ గా వెళ్ళాలని చెప్పి కూడా ఆ కేవీటీ ఇప్పటికే సుప్రీంకోర్టులో అటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. అయితే మరొక చూసినట్లయితే ఇప్పటికే కేటీఆర్ తమ ముందు హాజరు కావాలని చెప్పి ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. 9వ తేదీన హాజరు కావాలంటే ఇప్పటికి నోటీస్ ఇచ్చారు. అయితే నిన్న హాజరు కావాల్సిన కేటీఆర్ నిన్న తన లీగల్ టీమ్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కానీ అక్కడ లీగల్ టీమ్ ని ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో ఏసీబీ అధికారులు లీగల్ టీమ్ ని అనుమతించినందున తాను తిరిగి వెళ్ళిపోతున్నా చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాని సందర్భంగా తనకు ఎలాంటి సమాచారం కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు అడగలేదు కాబట్టి ఎలాంటి సమాచారం లేకుండా నేను వచ్చి మాట్లాడలేను కాబట్టి తన లీగల్ టీమ్ తో కలిసి వస్తానని చెప్పలేదు. లీగల్ టీం లేకుండా నేను వచ్చే ప్రసక్తి లేదని చెప్పి కూడా అటు కేటీఆర్ వెళ్ళిపోవడం జరిగింది. అదే రెండోసారి నోటీస్ ఇచ్చిన దాంట్లో కూడా లీగల్ టీమ్ ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం లీగల్ టీం లేదు. అయితే కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇస్తే ఆ ప్రకారం ముందుకు వెళ్తుంది తప్పించి ఇప్పుడు లీగల్ టీం అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి నిన్న రెండోసారి ఇచ్చిన నోటీస్ లో కూడా ఏసీబీ అధికారులు అదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఫర్దర్ గా అంటే ఇవాళ వచ్చిన ఈ కోర్టు జడ్జిమెంట్, కోర్టు ఆదేశాల మేరకు ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద ప్రధానికి చర్చ జరుగుతుంది. మరొక చూసినట్లయితే ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ పైన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో మొదటిసారి పార్ట్నర్షిప్ లో ఉన్న ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ రెండో రేస్ వచ్చేసరికి ఆ రేస్ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. ఆ పార్ట్నర్షిప్ చేయాలని చెప్పింది. తమకు పెద్ద ఎత్తున మొదటిసారి చేసిన దానికి పెద్ద ఎత్తున లాస్ వచ్చింది, నష్టం వచ్చింది. కాబట్టి కంపెనీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేకపోయింది. కాబట్టి రెండో దఫా జరిగే రేస్ ని మేము నిర్వహించలేము అని చెప్పి ఆ కంపెనీ తప్పుకోవడంతో ఆ మేరకు కేటీఆర్ సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని హెచ్ఎండిఏలో నిధుల నుంచి ఆ కంపెనీకి అదే ముందస్తుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు మీరు చెల్లించండి అని చెప్పి అటు అరవింద్ కుమార్ ద్వారా ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు ఇస్తే బిఎల్ఎన్ రెడ్డి నేరుగా 55 కోట్ల రూపాయల డబ్బుని హెచ్ఎండిఏ నుంచి తీసుకొని ఆ డబ్బుల్ని నేరుగా ఎఫ్ఈఓ కంపెనీ, యూకేలో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. అది కూడా విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లించారు. మొత్తం 46 కోట్ల రూపాయల ఫౌండ్లను తీసి దాన్ని ఇండియన్ ఓవర్సీస్ ఇమాజినరీ బ్రాంచ్ ద్వారా మొత్తం డబ్బులు కూడా బదిలీ చేయడం జరిగింది. అయితే ఇలా బదిలీ అయిన డబ్బులకు సంబంధించి కూడా అటు ఐటీ శాఖ ఇన్వెస్టిగేషన్ జరిపినప్పుడు దీంట్లో పూర్తి అక్రమంగా ఎలాంటి నియమాలు పాటించకుండా అక్రమాలకు విరుద్ధంగా డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేశారని గుర్తించి 8 కోట్ల రూపాయల నష్టాన్ని, 8 కోట్ల ఫైన్ ని అటు హెచ్ఎండికి వేయడంతో 8 కోట్ల రూపాయల ఫైన్ ని అటు హెచ్ఎండి అధికారులు ఐటీ శాఖ కట్టడం జరిగింది. అయితే దీంట్లో ఆర్బీఐ సంబంధించి విదేశీ మార్గ ద్రవ్యంలో అటు విదేశాలు పంపినప్పుడు తప్పనిసరిగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు తప్పనిసరిగా కేబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా
ఏం చేయకుండా, అంతేకాకుండా విదేశీ మారక ద్రవ్య రూపంలో డబ్బులు పంపిస్తున్నప్పుడు కూడా ఎలాంటి నియమాలు పాటించకుండా ఉండడంతో ఈ మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఇందులో అక్రమాలు జరిగాయి, ఇంట్లో పెద్ద స్కామ్ జరిగింది, నిధుల గోల్మాల్ జరిగింది గుర్తించి వెంటనే దీనిపైన ఒక ప్రాథమిక విచారణ జరిపి ఆ మేరకు ముందుకు వెళ్లి చివరికి దీంట్లో నిందితులైన అనుమానితులు కనబడుతున్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంటే అయితే ఇందులో ప్రజాప్రతినిధిగా అటు కేటీఆర్ ఉండే నేపథ్యంలో గవర్నర్ అనుమతి తీసుకొని ఆ తర్వాత ఏసీబీకి కేసుని రిఫర్ చేసి ఏసీబీ కేసు నమోదు చేసింది, తర్వాత అతను నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే దాన్ని స్క్రాచ్ ఏసీబీ సంబంధించి కేసు విచారించిన అవసరం లేదు, దీన్ని స్క్రాచ్ చేయమని చెప్పాడు. అటు కోర్టు వెళ్ళింది, అక్కడ కూడా హైకోర్టు కూడా ఊరట రాలేదు. కానీ ఇప్పుడు తాజా చూస్తే ఇప్పుడు ఏదైతే మొదటి దఫా రేస్ లో పాల్పంచుకున్న పార్ట్నర్షిప్ లో ఉన్న ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ పైన ఏసీబీ ఇవాళ దూకుడు పెంచి మొత్తం 6 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా శోధన నిర్వహిస్తుంది. ఇప్పటికీ చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే మొదటగా ఈ కంపెనీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, పార్ట్నర్షిప్ గా వచ్చిందా, లేకుంటే ఎవరైనా పార్ట్నర్ గా పెట్టారా, లేకుంటే ఈ కంపెనీ సంబంధించి పుట్టుపూర్వతల నుంచి దీని వెనకాల ఉన్న వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి అంటే రేసింగ్ గతంలో నిర్వహించిన అనుభవం దీనికి ఉందా లేదా, అసలు ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలని కూడా అటు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మొదటిసారి పార్ట్నర్ గా ఉన్న ఏక్సీ నెక్స్ట్ అనే కంపెనీ పైన కూడా ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన పూసమాన్ని తెప్పించుకుంటున్నారు. మరోవైపు చూసినట్లయితే కంపెనీ తప్పుకున్న తర్వాత హెచ్ఎండి నుంచి డబ్బులు ఎలా వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయని దానిపైన పూర్తిగా చర్చలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏసీ అధికారులు పూర్తిగా లీగల్ టీమ్ తోటి భేటీ కావడం జరిగింది. లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికీ హైకోర్టులో మన వాదనలు బలంగా వినిపించాం, చాలా బలంగా చెప్పడం జరిగింది. హైకోర్టు మన వాదనలు వినేసి అటు కేటీఆర్ కు ఊరట ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు. ఈ తరహాన ముందుకు వెళ్ళాలని కూడా అటు ఏసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ కి ఇచ్చిన నోటీస్ ని రద్దు చేసి అంటే క్యాన్సిల్ చేసి తిరిగి ఫర్దర్ గా ముందుకు వెళ్తే ఎలా ఉంటది, దానికి సంబంధించిన లీగల్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఏదైనా కూడా ఫర్దర్ గా జరగబోయే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఫర్దర్ గా చేయబోయే వ్యూహాలు కావచ్చు, సుప్రీంకోర్టు వచ్చే పిటిషన్స్ కావచ్చు, తర్వాత లీగల్ కాంప్లికేషన్స్, వీటన్నిటిని సమగ్రంగా అటు ఏసీబీ అధికారులు, ఉన్నతాధికారులు, తర్వాత లీగల్ టీమ్ తో కలిసి ప్రస్తుతానికైతే ఏసీబీ కార్యాలయంలో చర్చలు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. ఇది ఏసీబీ అధికారులు తమ కార్యాలయంలో చర్చలు జరుపుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.